లవ్ కోసం ఒక్కొక్కడు ఏదేదో చేస్తున్నాడు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత కూడా పట్టించుకోవడం టూ మచ్ అనిపిస్తుంది కదా. అందుకే నిన్న తన్ని సబ్వేలో 5 o'clock కలిశాను. ఇవాళ కూడా అదే టైంకి తన్ని కలిసి సంగతి ఏంటో కనుక్కుందాం. నిన్న 5 గంటలకు వస్తే ఈ రోజు అదే టైంకి రావాలన్న రూల్ ఉందా ఏంటి? ఏ రాకూడదని ఉన్న రూల్ ఉందా? అవును, రావచ్చు. వెళ్ళిపోయింటుందంట. ఎటువైపు వెళ్ళి ఉంటుందో. సార్ ఆవిడే కదా, సూపర్ గా ఉన్నారు. రే తను చిన్న పిల్లయ్యా. చిన్నపిల్ల? మన కళ్ళకి ఇది చిన్నపిల్లలాగే ఉందిగా. సార్ ఈ పిల్లే కదా, అందంగా ఉన్నారు సార్. ఏయ్ తను పెద్ద పిల్లయ్యా. సార్ చిన్నపిల్ల పెద్ద పిల్ల కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పండి. మధ్య పిల్ల. సైజులోనా, హైట్ లోనా, వెయిట్ లోనా? నిన్ను నువ్వు ఆ మూల నుంచో సార్, నేను వెతుకుంటాను పో. వెళ్ళండి. మణి నేనే వెతుకుంటానని చెప్పాను కదా. మణి నీకు చెప్తూనే ఉన్నాను. మణి వెళ్ళిపోతాం పద. ఏంటి సార్ మాట్లాడారా? లేదు, ఇంకో రోజు చూసుకుందాం. ఏంటి సార్ మీరు? పిచ్చోడిని కూడా వదిలిపెట్టేలా లేదు. నిన్ను చూసాం కదా, వెళ్ళమ్మా వెళ్ళు. సూపర్ లిప్ లాక్ అంటే ఇదే. ఏంటి సార్ ఇది? వాడుకు లూస్ రా పద. వాడికి మీకు ఏంటి సార్ సంబంధం? నేను ఎక్కడ చూసినా ఇలా చేతులు చెప్పుకొని వచ్చేస్తాడు. ఎందుకు ఇప్పుడే అర్థమవుతుంది. పళ్ళు తోముకొని 10 రోజులు అయినట్టుంది. ఇంతకు ముందు లవ్ చేస్తే పిచ్చి పడుతుంది అనేవారు, కానీ ఓ పిచ్చోడికి మీరు బాగా నచ్చారు సార్. మూసుకుని పద. వస్తున్నా. హాయ్ హాయ్. చపాతి 2 2 4. ఓకే. ఈ బాంబు లాంటి పని మంచి దొరకడం చాలా కష్టం కదా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అలవాటైందా? పార్వతి మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది తనకు అర్థం కాదు. కానీ ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకుంటాం, జోకులు కూడా వేస్తాం. నేనేంటి అంత సెక్సీగా ఉన్నానా? అలా ఏం లేదే. ఆ శ్రీను ఉన్నాడు కదా, మన ఆఫీస్లో నేనే సెక్సీగా ఉన్నానంటున్నాడు. అందుకే ఒకటే కాన్షియస్గా ఉంది. అలా ఏం లేదు, దిగులు పడకు. ఎలా నేను మాట్లాడేది పార్వతికి అర్థమవుతుందని అడిగావు కదా. నేను అడిగింది చపాతి, తనేమో దోశ చేసింది. 2 రౌండే కదా, అందుకే. అతను వచ్చాడా? ఎవరు? ఆ సబ్వే పార్టీ. అంత తొందరగా నన్ను కనిపెడతాడని నేను అనుకోవట్లేదు.